మనకు మన భారతదేశంలోనే 33 కోట్ల దేవుళ్ళు ఉండగా, వాళ్ళు తక్కువేరని ఇంకా మా నాన్న అమెరికాకు ఆ దేవుడిని నమ్ముకున్నాడు. వద్దు అదంతా తప్పు. మా నాయనకు చదువు రాదు, మోటోడని ఎక్కడ సాక్ష్యం చెప్తే నేను అక్కడ సాక్ష్యము మళ్ళా వెనక వాళ్ళకి చెప్పేవాడిని. అట్లా నేను యేసు ప్రభు నాకు ఇష్టం లేకుండా పోయింది. అప్పటి నుంచి 7 సంవత్సరాలు భయంకరమైన శోధన. అంటే ఎందుకు ఇంతమంది దేవుళ్ళున్నారు? ఏంది అసలు? యేసు ప్రభు ఎందుకు మా నాయన ఇట్లా నమ్ముతున్నాడు? ఈ దేవుళ్ళంతా ఏంది? అసలు ఈ దేవుళ్ళందరూ కావడానికి కారణం ఏందంటే, ఓమును ధ్యానం చేసి దేవుళ్ళయ్యారు వీళ్ళంతా. అయితే ఓము సంగతి ఏంది? ఓం అంటే ఎవరు? ఆకులు చెప్పిన 64 కథలనే పుస్తకంలో ఓం గురించి ఉంటదట. నేను కొన్ని లైబ్రరీలు తిరిగాను. నాకు దొరకలేదు బుక్కు. నేను ధ్యానం చేస్తుండేవాడిని. ధ్యానం చేసి నేనొక దేవుడిని కావాలని, మరి ఇందులో వరాలు ఇష్టమైన వరాలు ఇచ్చేది ఎవరంటే శివుడని అట్లా నేను ఇష్ట దేవునిగా శివుడిని ప్రార్థన చేస్తున్నామని, శివుడే తండ్రి, పార్వతే తల్లి అని, నాకు ఇష్ట దేవునిగా వాళ్ళు చాలా మంచోళ్ళని, ఏ ఇంట్లో ఏ బాధ ఉన్న వాళ్ళు వెళ్ళి దర్శించి ఆ ఇంట్లో చూసేవారని అలా అభిమానంతోటి నేను బాగా మా ఇంట్లో యేసుప్రభు నమ్మిన. నేను రహస్యంగా మాత్రం హిందుత్వాన్ని, మా బంధువులంతా హిందువులు, ఆ హిందువుల ఇళ్ళకు పోయి నేను శివరాత్రికి వస్తే మధ్యరాత్రి తడిబట్ట స్నానంతో శివరాత్రి శివాలయానికి వెళ్ళేవాడిని, కొబ్బరికాయ కొట్టించేవాడిని, బాగా శివ పూజలు చేసేవాడిని. బాగా మధ్యరాత్రి శివుడు ఎక్కడుంటాడట అంటే శ్మశాన వాటికలో ఉంటాడట అని అంటే, మధ్యరాత్రి 12:30 1 గంటకు బొందలగడ్డ శ్మశాన వాటిక గ్రామాలలో దూరంగా ఉంటాయి అవి. అక్కడికి వెళ్ళి ఆ బొందలగడ్డల మధ్యలో కూర్చొని పంచాక్షరి జంపం పఠించేది. తపస్సు, భయంకరమైన తపస్సు ప్రత్యక్షం కావాలని నేను అలాగున ఉంటూ ఉండేవాడిని. శివతాండం అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. మన సినీ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఊరు అక్కడనే తుంగతుర్తి అని, అక్కడ వాళ్ళ నాన్న వర్ధంతికి నేను ఒక పామును పడగ ఖరాబు కాకుండా ఉండాలంటే బతుకున్న పాముని పట్టుకున్నాను. అది ఒక మైదానంలో నాకు ఎదురైతే దాన్ని వెంట తిరిగి అది అలసిపోయి ఓ చెట్టు కింద పండుకుంటే దాని తల మీద కట్టబెట్టి తీసి దాని కూరలు తీసేసి తీరికగా ఉన్నప్పుడు దీన్ని అదే తీయాలని చెప్పి తల ఖరాబు కాకుండా బతుకున్నప్పుడే తీసి దాన్ని పడగ తీసి దాంట్లో దూది పెట్టి ఒక సువ్వ పెట్టి నేను మెడకు చుట్టుకొని శివతాండం ఆడేవాడిని. ప్రభాకర్ రెడ్డి వాళ్ళ నాన్నగారి వర్ధంతికి నేను శివతాండం ఆడాను. కనుక ఆ రీతిగా నాకు ఎక్కువ హైందవం, హిందుత్వం మా ఇంట్లో రహస్యంగా చేసేవాడిని. మా బంధువులు హిందువులు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు ఇవన్నీ చేసేవాడిని. కొన్నిసార్లు కింద ఉండి డే టైము కింద ఉండి ధ్యానం చేస్తే, తపస్సు చేస్తే అందరూ చూస్తారని చెప్పి చెట్ల మీద కూర్చొని ధ్యానం చేసేవాడిని. కనుక ఇలాగున మా ఇంట్లో కూడా మమ్మల్ని అనేవాళ్ళు, తినేది ఒకరు తిని పాడేది ఇంకొకరు పాటేందిరా అని చెప్పి మా అన్నలు కూడా నన్ను కోపగించి